వేయము, మాకు ఇస్తేనే వేస్తాము, అయిపోయింది. అదే బ్రదర్, ఏది ఏమైనా సో అన్ని సామాజిక వర్గాలని సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. సో ఎవరికి టాలెంట్ ఉంది, ఎవరికి ప్రజల మీద ప్రేమ ఉంది, ఎవరికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ఎవరు ప్రజల యొక్క ఇచ్చిన హామీలు ఏవైతే పనికొచ్చే హామీలు, అభివృద్ధి హామీలు ఇచ్చి ఎవరు నెరవేర్చే అవకాశం ఉందంటే కులాలకి మతాలకు అతీతంగా వాళ్ళకి ఒక 5 ఏళ్ళు పరిపాలించే అవకాశం ఇస్తాం. వాళ్ళు చెప్పిన వాటిలలో ఒక అట్లీస్ట్ 50-60% నెరవేర్చకపోతే వాళ్ళని పక్కకు తీసేసి ఇంకా అంతకంటే బెటర్ ఎవరు ఉంటే వాళ్ళని ఎన్నుకోవడం. ఇది మన యొక్క ఏమంటారు ప్రజాస్వామ్యం కల్పించినటువంటి ప్రాథమిక ఏమంటారు సిస్టమ్, హక్కు. సో అంతే. అందులో కులం, మా కులపోడే, ఈ కులపోడే, అదంతా చెత్త. ఓకే, నాకు తెలిసిన 2 కులాలు, మంచి చెడు. ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి జాతిలో, ప్రతి దగ్గర, ప్రతి ప్రాంతంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అంతే తప్ప ఒక జాతి అంతా మంచోళ్ళు, ఒక జాతి అంతా చెడ్డోళ్ళు అట్లా ఉండరు ఎక్కడ. కాబట్టి అది అట్లా మనము డిఫరెన్షియేట్ చేయకూడదు.